కేజీల వెజిటేబుల్ బిర్యానీ రెడీ చేస్తున్నాను. దానికి ముందుగా స్టవ్ వెలిగించాను. ఇంత పెద్ద కడాయి పెట్టుకున్నాను. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పుడు ఆయిల్ పోస్తున్నాను. ఒక 3 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. హీట్ ఎక్కిన తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా తురుముకున్నవి వేస్తున్నాను. ఒక 6 పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగం, జాజికాయ, యాలకులు, సాఫ్లవర్, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసి ఇలా కొద్దిగా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, బఠానీ, జీడిపప్పు, 2 టమాటాలు కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి. త్వరగా కొద్దిగా ఇవన్నీ మగ్గడం కోసం సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. రెండు స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొన్ని మిల్ మేకర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం కస్తూరి మేతి. ఇప్పుడు మనం ముందుగా కడిగి ఉంచుకున్న రైస్ 3 కేజీలు ఇప్పుడు వేస్తాం. ఇప్పుడు 3 కేజీలకి రైస్కి సరిపడినంత వాటర్ పోస్తాం. ఇలా మూత పెట్టి ఇలా బరువు పెట్టుకొని కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి రైస్. ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీ ఎలా కుక్ అయిందో చూద్దాం. వావ్, సూపర్, పొడిపొడిలాడుతుంది. ఇప్పుడు ఆప్షనల్, ఇది కొద్దిగా మిల్క్లో కలర్ యాడ్ చేసి ఫైనల్గా కొత్తిమీర కొంచెం పుదీనాతో గార్నిష్. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.